బుద్ధుని బోధనలలోని కరుణ, ముసుగులో దాగి ఉండే దురాశ గురించి తెలుసుకునే ఈనాటి సంక్షిప్త వివరణ ఇదే. అసలు నిజమైన జాలికి, కేవలం మన సొంత లాభం కోసం నటించే కపటమైన ప్రేమకు మధ్య ఉన్న ఆ సూక్ష్మమైన తేడా ఏమిటో, దాని వెనుకున్న ఆంతర్యమేమిటో మనం ఈరోజు చాలా స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. మొదటిది, అసలైన కరుణ అంటే ఏంటంటే, ఇతరుల కష్టాన్ని చూసి మనసు చలించి వారిని ఆ బాధనుంచి బయటపడేయాలనుకోవడం కదా. కాని ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, చాలాసార్లు ఆ కరుణ ముసుగులో ఇతరుల నుంచి ప్రశంసలు, సత్కారాలు పొందాలనే విపరీతమైన దురాశ కూడా దాగి ఉంటుంది. రెండవది, ఒక భిక్షువు ప్రవర్తనను మనముదాహరణగా తీసుకుందాం. ఆ భిక్షువు సహాయం కోసం వచ్చిన పేదవారిని విసుక్కుని తరిమేసి, కేవలం సంపన్నుల పట్ల లేదా వాళ్ళ పిల్లల పట్ల మాత్రమే ఎంతో దయగా ప్రవర్తించాడనుకోండి. ఇక్కడ బుద్ధుని బోధనల ప్రకారం ఆ భిక్షువు చూపేది ఏమాత్రం కరుణ కాదు. అది కేవలం భవిష్యత్తులో వాళ్ల నుండి దానాలు, గౌరవం పొందాలనే స్వార్థం మాత్రమే అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చివరిది, ఇలాంటి కపటమైన దయను చూసి సంపన్నులు కూడా నిజమేనని భ్రమపడి ఆ భిక్షువును గొప్పగా పొగడటం ప్రారంభిస్తారు. దీనివల్ల ఆ భిక్షువులో మరింత అహంకారం, స్వార్థం పెరిగిపోయి సమాజంలో అసలైన ధర్మం పూర్తిగా దారితప్పుతుంది. అందుకే కరుణ పేరుతో పుట్టే ఈ సూక్ష్మమైన దురాశను మనసులో మొగ్గదశలోనే గుర్తించి తొలగించుకోవడానికి ఎల్లప్పుడూ మనకి సతి అంటే సరైన ఎరుక కలిగి ఉండటం అత్యంత ఆవశ్యకం.